అండ్ ఈ డిజిటల్ అడిక్షన్ కి యాంగ్జైటీకి హ్మ్. ఏంటండి రిలేషన్ ఏంటి? సింపుల్ సార్. ఇప్పుడు మనము కంటిన్యూయస్ యూసేజ్ ఉన్నప్పుడు ఒక 1-2 డేస్ లేకపోతే యాంగ్జైటీ అనేది పెరుగుతుంది సార్. యాంగ్జైటీ అంటే బేసికల్లీ యాంగ్జైటీ ఫస్ట్ మనకు తెలవాలి. ఏంటంటే ఇట్స్ ఎన్ ఎమోషన్. Yes. మనకి ఎలా ఒక హ్యాపీనెస్ ఉంటుందో, ఎలా సాడ్‌నెస్ ఉంటుందో, ఒక ఎనీ థింగ్ బిఫోర్ యూ డూ. సపోజ్ ఎగ్జామ్ అనుకోండి. ఎగ్జామ్ ముందు అందరికి టెన్షన్ ఉంటుందా? ఎలా చేస్తాను? Exactly. గుండె దడ దట్ ఈస్ నార్మల్ యాంగ్జైటీ. Okay. బట్ వీళ్ళకి ఏం రీజన్ లేకున్నా యాంగ్జైటీ వస్తుంది. వితౌట్ ఎనీ రీజన్ అండ్ డైలీ వస్తుంది. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు జస్ట్ కూర్చుంటారు, సడన్ గా ఫీల్స్ యాంగ్షియస్. సో ఈ డిజిటల్ దానివల్ల ఏంటంటే వాళ్ళు యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. బికాస్ దే ఆర్ నాట్ యూజింగ్ ఫోన్స్. సడన్ గా ఆపేయడం జరుగుతుంది. ఓ ఫోన్ లేదని వెతకడము. అండ్ ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, అరే ఆ ప్రాబ్లం గురించి సాల్వ్ చేయకుండా ఫోన్కి వెళ్ళిపోతుంటారు. అవును. ప్రోకాస్టినేషన్ అంటాం. వెళ్ళిపోయి చూడడం, అది చూడడం, మైండ్ డైవర్ట్ చేసుకుంటారు. కానీ లైఫ్లో ఒక ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలి, అవాయిడ్ చేయలేం. సో నిజంగా ప్రాబ్లం హిట్ అయినప్పుడు హిల్ బి వెరీ యాంగ్షియస్. ఏమైతుంది, ఏంటి, నాకు అర్థం. అవును. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ యాంగ్జైటీ ఆల్సో.